ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. ॐ श्री साईनाथाय नमः। ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మా ఊర్లో నా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి. ఆ! ప్లీజ్ చంపొద్దు, చంపొద్దు. అమ్మా! ఆ! 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 ఆ!
ఏంట్రా నా స్కూటీని గుద్దుతున్నావేంటి? ఏయ్ దీన్ని కుదరమంటారు, ప్రేమతో అలా టచ్ చేయడం అంటారు. రేయ్ నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. ఎవరే టూ మచ్ చేస్తుంది? ఈ కాలేజీ జాయిన్ 6 నెలలైంది, అప్పటి నుంచి నీ వెనకాల పిచ్చుకోకలా తిరుగుతున్నా, నువ్వుగా టూ మచ్ చేస్తుంది. రేయ్ ఇంకొకసారి నన్ను కానీ నా బండిని కానీ చూసావో కోసి ముక్కు కోసి కారం పెట్టేస్తా. ఎలా అమ్మ దీనమ్మా, దీనికంటే స్ట్రీట్ నేను రా బాబు. చూడవే ఈ వీడియో ఎంత బాగా చేశారో చూడు. ఏంట్రాయుడు? ఎందుకురా మామ బాధపడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి ఎప్పటికీ నేను నీదేరా మామా. చా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అరే నాకు తెలుసురా, నేను చెప్తున్నాను కదా. ఏరా, ఎలా? రేయ్ ఆపరా. అది కాదురా, మన రామ్గాడు ఉన్నాడా, ఆ, వాడి గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరు? మన సంధ్య. సంజయ్ ఎవరు? మన కాలేజ్ బ్యూటీ లక్కీగాడు రా, సాలేగాడు. మరి వీడెవడు? మన కాలేజ్కే పెద్ద బేవర్స్ గాడు కదా. దీక్ష సంజయ్ కంటే పెద్ద బ్యూటీ కదా. లెక్క ప్రకారం ఈ రాముగాడి కన్నా పెద్ద పేవర్స్ గాడికే పడాలి కదా. 100%. రేయ్ ఆపుతావా? అది కాదురా, మన రాముగాడి కన్నా పెద్ద బేవర్స్ ఎవరున్నారు? రేయ్ ఆపమని చెప్పాను కదా. వీడికి ఇంకా అర్థం కావట్లేదురా. నిన్నేమన్నాడు తెలుసా? అంటేనే అమ్మా కాదు మామా, నువ్వు ఇంటెలిజెంట్ బేవర్స్ రా. నీ రే క్వింటల్ జరుగు. నేను క్వింటాలా? సిస్టర్ ఒక చిన్న డౌట్. ఏంట్రా? నువ్వు అసలు కాలేజ్ బ్యూటీ అయినా అని. ఎందుకు వచ్చిందిరా డౌట్? ఏం లేదు, నువ్వు నిజంగా కాలేజ్ బ్యూటీ అయితే ఈ పాటికి మా వాడికి పడిపోయేదానివి కదా అని. కాకెదవా. ఆహా, ఇది బ్యూటీ కాదు ఏం కాదు, దీనికన్నా ఆ వెనకున్న స్టావ్యానే బాగుంది కదరా మామా. నన్నే అంటావరా? సచ్చావు నా చేతుల్లో, కాకెదవా సచ్చినోడా, సచ్చావు నా చేతుల్లో. వదిలిపండి. దీక్ష దీక్ష ఆగు. ఏందిరా ఒళ్ళు ఎలా ఉందిరా? దీక్ష నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నావు. ఇంకో 3 monthsలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఎవరికెవరో. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఒప్పుకో, మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. వర్డ్ ఫార్మాట్ అనుకోపోతే నేను 3 లెక్క పెట్టేలోపు ఈ రోజు తీసుకుంటే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు. లేదంటే నేను ఎప్పుడు ప్రేమ అంటూ నీ వెంట పడినావు. రేయ్ అర్జున్ అర్జున్ దీక్ష అర్జున్ అర్జున్ దీక్ష అర్జున్ ఎవరు వాళ్ళు? ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్ యూ. నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? అర్జున్
ఇన్నాళ్ళు లేనే లేని కళ ఎవ్వాళ్ళ మారిందేమో నీలా అడుగుల్లో అడుగే వేస్తూ ఎలా నీ వైపు వస్తున్నాను ఇలా నీ వల్లే మారిందే నా లోకం మొత్తం నీలా నువ్వుంటే చాలందే కలకాలం ప్రేమలా నా దారే మారిందే నేను కలిసాక ఇలా నా తీరే మారిందే నీ స్నేహంతో ఇలా నీ వల్ల నా మనసే మారేలే ప్రియా ఇవాళ నా మనసే మారేలే ప్రియా ఎన్నాళ్ళు లేనే లేని కళ ఎవ్వాళ్ళ మారిందేమో నీలా అడుగుల్లో అడుగే వేస్తూ ఇలా నీ వైపు వస్తున్నాను ఇలా na 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 తీసుకోరా తిన్బే. థ్యాంక్స్ మావా. ఏయ్ ఆపరా. అరే మామా, మ్. ఈ పోరీలు ఎన్ని అదవేశాలు అన్నీ వేస్తారు, అయినా వీళ్ళకే ఫస్ట్ ర్యాంకులు వస్తాయేంట్రా? ఆహా, నీకు తెలవదు మావా. ఈ అమ్మాయిల మైండ్లో చాలా క్లారిటీగా ఉంటారు. వాళ్ళు మనలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు మావా. అంతెందుకు, మన దీక్ష ఉంది కదా, ఆ, అదేమన్నా ఫస్ట్ ర్యాంక్ అనుకున్నావా? కాదా? మొన్నటి వరకు సెకండ్ ర్యాంకే. దాని బెల్లప్ చూసావా ఎంత ఉంటుందో? ఆడెలా భరిస్తున్నాడు, అది దాని కట్టింగులు. బాబాయ్ మన వల్ల కాదు రోయ్. దీక్ష నీకుంటదరా ఇప్పుడు? కాకినాయలా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? బుద్ధి లేదురా, నన్నే అంటావురా నువ్వు? ఎన్నిసార్లు చెప్పానురా నీకు నన్ను అనొద్దని చెప్పి? సోడా బుడ్డి నాయాలా, కర్రీ నాయాలా? ఇంకోసారి అంటావురా నన్ను? చెప్పు చెప్పు, అంటావా ఇంకోసారి నన్ను? చెప్పు, అంటావా ఇంకోసారి? అంటావా? చంపేస్తాను. ఏంట్రా చెయ్యి అన్నగారిలో పెట్టావు? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది మరి. ఇది బాగుంది. చాలా బాగుంది, ఎంతైనా దీక్ష కదా. ఏ మాట గమ్మట్ చెప్పాలి గాని మన అర్జున్ గారు చాలా లక్కీరా. దేనికి రా? అంటే మనోడు ప్రేమను అర్థం చేసుకుని దీక్ష వాళ్ళ యాక్సెప్ట్ చేసింది కదా. రే అంత లేదురా దానికి. అవునా? మనం ఆ రోజు చెప్పాం కదా, వారి మీద చెప్పానా? ప్రేమ లేదంటే అది అసలు బ్యూటీయే కాదని. అవునా? ఏయ్ దీక్ష ఆగు. అదే మావా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎన్నిసార్లు కొట్టాలరా నిన్ను? కర్రీ నాయాలా, బుద్ధి లేదురా నీకు? బండ నాయాలా? కన్నుల్లో రోజు వచ్చే రూపం నీదే అని కలలకు అందం నువ్వే అద్దావని మనసునే ఓ హాయిలో తెజవాని నా శ్వాసలో ఈ ఊపిరి కలిపావని కౌగిళ్ళు చేరే ఓ మత్తుతోటి రోజంతా ఆనందం నాలో నింపావని వందేళ్ళు అన్నీ ఓ చూపుతోటి కనులు రే గుడ్డి, లోపల ఉండకుండా బయటకి ఎందుకు వచ్చినావురా? పో లోపలికి.
వెళ్ళి తప్పించుకోపా. నీ వల్ల నా మనసే మారేలే ప్రియా, ఇవాళ నా మనసే మారేలే ప్రియా. ఇన్నాళ్ళు లేనే లేని కల ఇవాళ మారిందేమో నీలా. అడుగుల్లో అడుగే వేస్తూ ఇలా నీ వైపు వస్తున్నాను ఇలా. ఇంకేం మిగిలిందిరా? రేయ్ ఓ ఇదొకటి మిగిలింది కదా. రేయ్ ఓకే కదా? రేయ్ పగిలిందా? అబ్బో. రేయ్, దరిద్రులారా, ఉన్నదంతా పగలు కొట్టేశారు కదరా. ఇంతకీ ఉన్నది ఎంత? ఎంతుంటే అంత. రేయ్ లోపలికి వెళ్ళి ఫెవికాల్తో అంటించుకోరా, పగిలినట్టుంది. హలో, అర్జున్కి యాక్సిడెంట్ అయింది. వాట్? అయ్యో, బైక్ రిపేర్లో ఉంది. ఛా, ఇప్పుడు ఎలా? హలో అర్జున్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ప్రేయసి దీక్షను మేము కిడ్నాప్ చేశాం. రేయ్ ఎవరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేయసి ప్రాణాలు కావాలంటే మేం చెప్పింది చెయ్యి, లేకపోతే దీన్ని ముక్కలుగా కోసి పెట్రోల్ బస్తాగా పెట్టేస్తాం. ఇప్పుడు చెప్పేది నిజమా అబద్ధమా? దీక్ష కాల్ చేస్తే పోలా? మేడం, ఏంటి? రూమ్ లో చాలా కాక్రోచెస్ ఉన్నాయి మేడం. వాటిని చూస్తే భయం వేస్తుంది. చీకటి పడితే మీకు బయలు గోడలు దూకొస్తున్నారు. వాళ్ళతో లేని భయం కాక్రోచ్ని చూస్తే వచ్చిందా? ఏడ్చినట్టుంది. వెళ్ళి పని చేసుకోమ్మా. అయినా దీన్ని చెప్పడం నాది బుద్ధి తక్కువ. మేడం, ఏంటి అర్జున్ ఇలా వచ్చావు? దీక్ష ఉందా? లేదు, నైట్ అర్జెంట్ పనందని బయటకు వెళ్ళింది. బండి కూడా ఇక్కడే ఉంది. ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ మేడం, తను వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. ఓకే. ఎందుకైనా మంచిది పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఏం చేసావు తన్ని? అసలు ఎందుకు కిడ్నాప్ చేసావు? ఇంకా ఏం చేయలేదు. నువ్వు పోలీసులు మీడియా అంటూ పిచ్చి ఆలోచనలు చేశావో నీ ప్రేయస్ని ముక్కలుగా నరికి పెట్రోల్ పోస్తా. నాకు తెలుసు, ఏం చేయాలి చెప్పు. వెయిట్ చేయి, నా కాల్ కోసం వెయిట్ చేయి.
వెంటనే బయలుదేరి సిటీ సెంటర్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళాకేం చేయాలో మళ్ళీ చెప్తాను. దీక్ష క్షేమంగా ఉండేలా చూడు బాబా. ఏం నాయనా కష్టాల్లో ఉన్నట్టున్నావు? కష్టాలు సుఖాలు ఏవీ శాశ్వతం కాదు. నన్ను చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి, వాటికి సమాధానం దొరకట్లేదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. వెతుకు, సమాధానం కోసం వెతుకు. మరి సమాధానం దొరకకపోతే? జననానికి ఒక సమయం, మరణానికి ఒక సమయం. సృష్టిలో ప్రతి దానికి ఒక సమయం. సమయమే దానికి సమాధానం చెబుతుంది. చూడు, సమయం కోసం ఎదురు చూడు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. హలో, నీ ఎదురుగా ఒక పాన్ షాప్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళి కాలా బ్యాగ్ అని అడుగు, ఇస్తాడు. కాలా బ్యాగ్. ఆగు, అందులో ఏముందో చూడ్డానికి ట్రై చేయకు. ఆ బ్యాగ్ తీసుకొని పక్కనే ఉన్న బార్లోకి వెళ్ళు. నా కాల్ కట్ చేయకు. ఎదురుగా నీకో టేబుల్ కనిపిస్తుందా? కనబడుతుంది. ఎవడో ముందు కొడుతున్నాడు. వెళ్ళు, వాడు దగ్గరికి వెళ్ళు. రేయ్, ఎల్లు ఇంకో బాటిల్ తీసుకురా. వాడిని లాగొక్కటి పీకు. రీ, వాడెవడో ఏంటో తెలీదు. వాడిని ఎందుకు పీకరా నేను? ఏంట్రా నాకు ఎదురు చెప్తున్నావు? దీక్ష ఇంకా నా దగ్గరే ఉంది, మర్చిపోయావా? ఏమ్రా ఇంకా ఎక్కడ ఉన్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. ఎల్లు ఇంకో బాటిల్ తీసుకురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కొట్రా వాడిని. ఏంట్రా కొట్టడం? కనీసం నాకు సౌండ్ అయినా వినిపించాలి కదా. గట్టిగా కొట్టు, పళ్ళు రాలిపోవాలి. వాడి పళ్ళు కాదు, ముందు నీ పళ్ళు రాలగొట్టాలి. హే ప్రకాష్, ఏం చేస్తున్నా? చికెన్ వద్దు, తలకాయ కూర చేయించు. తల తెగిపోతుంది ఇక్కడ.
गिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवर विन्द्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఎవడా నువ్వు నన్ను ఎందుకు కొట్టడానికి వచ్చావు? ఏంట కత్తిసావు? నాకేం తెలియరా? అన్నదే ప్లీజ్ చెప్పు, ఎందుకు కొడుతున్నావు? బ్యాగ్ లో వస్తుంది, బయటికి తీరా. ఏంటా తీసేది? నీ వల్ల నా లైఫ్ డేంజర్ లో పడింది. ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते शिखरि शिरो ఎవరితో మాట్లాడుతున్నారా? ఎవడాడు? తీరా, త్వరగా తీ. బ్యాగ్ లో ఉన్న వస్తువు తీరా. ఇది ఎవరితో మాట్లాడుతున్నారా? చెప్పేది విను. నువ్వు వాడిని కాల్ చెప్పతే వాడిని పొడి చేస్తాడు. जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते ఆలోచించుకో, కాల్చేవాడిని. తీ గంతి కాల్చే. ఎవరితో మాట్లాడుతున్నారా? కాల్చేవాడిని. ఎవడాడు? కాల్చు. రే, నీకేం అర్థమవుతుంది? నువ్వేం చేసావో? ఎవడ్రా నువ్వు? అర్జున్ అర్జున్ ప్లీజ్ సేవ్ మీ అర్జున్, హెల్ప్ మీ అర్జున్. దీక్ష, అసలు ఏం జరుగుతుంది? ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్పింది చేయకపోతే తెలుసు కదా, నీ ప్రేయసిని ముక్కలుగా కోసి. తెలుసు, నాకు తెలుసు. ముక్కలుగా కోసి తగలబెట్టేస్తావు. ఒక్క రోజులో నా లైఫ్ మొత్తం రే, నీ వల్ల హత్య కూడా చేశాను రా. ఇంకేం చేయమంటావు చెప్పు? ఇంకేం చేయమంటావు? ఇంకా 2 హత్యలు చేయాలి. ఇంకా 2 హత్యలా? నా వల్ల కాదు. ఒకరిని కాపాడటం కోసం ఇంకొకరిని చంపడం అంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నేను చేయను. చూసుకున్నావా నీ పర్ఫార్మెన్స్? ఇది నీ పేరెంట్స్కి చేరకూడదంటే నేను చెప్పింది చేయాల్సిందే. నీకు వేరే దారి లేదు. చెప్పు, తర్వాత ఎవరిని?
దాట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. నా కాల్ కోసం వెయిట్ చేయి. చెప్పు, నెక్స్ట్ ఎవరిని చంపాలి? ఈ థ్రెడ్ ఏంటి? ఇది మమ్మీ కట్టించింది. అంటే దయ్యాలు భూతాలతో నాకేదో గండం ఉందంట. ఆహా. ఇది కట్టుకుంటే దయ్యాలు భూతాలు నా దగ్గరికి రావంట. కానీ ఈ భూతం వచ్చిందిగా. కుట్టనంటే ముఖం పగిలిపోద్ది. పదా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దీక్షని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? చేసిన వాళ్ళు నా చేతి ఎందుకు హత్యలు చేస్తున్నారు? కొంపతీసి ఆ కిడ్నాపర్స్తో నాకేమైనా సంబంధం ఉందా? ఎంత ఆలోచించినా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరకటం లేదు. అన్ని ప్రశ్నలకు ఎక్కడి నుంచే సమాధానం వెతుకుతావా? అహం బ్రహ్మస్మి, పో జూపాడు బంగ్లా పో. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడే దొరుకుతుంది. విజయోస్తు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. నీ ఎదురుగా ఒక ఆటో వెళ్ళిందా? అవును. దాన్ని ఫాలో అవ్వు. సరే. ఆ ఆంటీని ఫాలో అవ్వు. ఆంటీ కనిపించట్లేదు. వాట్? కనిపించట్లేదా? ఎలా మిస్ అయ్యారా? ఫుల్ వెతుకు. ఆంటీ కనిపించిందా? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు చంపాల్సింది ఆంటీనే. ఆంటీని చెప్పాలా? రే, నా చేత ఆడవాళ్ళు కూడా చంపిస్తున్నావు కదరా. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చంపాల్సింది తన్నే గాని తను ఆంటీ కాదు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? లేదు, నేను కాదు ఫాలో అవుతుంది. ఏంటో చెప్పు. ఇంతదాకొచ్చి మొహమాట పడతావెందుకు? రే, నన్నెవరు చంపలేరురా, నన్నెవరు చంపలేరు.
అమ్మా చంపేసిర్రా. రే పదరా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. పద పద పద. చూడు, నేను హత్య చేయటం ఎంత చూశారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేను. నీ దగ్గర వేరే దారుందని నువ్వు అనుకుంటున్నావా? అయినా సరే నువ్వు కొంతకాలం సిటీకి దూరంగా ఉండటమే మంచిది. నువ్వు జూపాడు బంగ్లా సర్పంచ్ ఇంటికి వెళ్ళు. బాలు ఫ్రెండ్ అని చెప్పు. కొంతకాలం అక్కడే ఉండు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. హలో హలో, పో జూపాడు బంగ్లా పో, సమాధానం అక్కడే దొరుకుతుంది. ఎవరు నువ్వు? అర్జున్, బాలు ఫ్రెండ్ని. నువ్వు బాలు ఫ్రెండ్వా? మరెప్పుడూ చూడలేదే నిన్ను. ఏంటి, నువ్వు మా బాలు ఫ్రెండ్ వా? నీ పేరేంటి? ఏదైనా పని మీద వచ్చావా? ఎన్ని రోజులుంటావు? అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఇక్కడే ఉండాలి. నాన్న, మన బాలు ఫ్రెండ్ అట నాన్న, మనతోనే ఉంటాడు. ప్లీజ్ నాన్న. సరే, పైకి పంపించు. ఈ పైకి రా. సీను, అయ్యా, ఓ కంట కనిపెట్టు. పాప జాగ్రత్త. అలాగే.
పిల్లలు జాగ్రత్త, పడిపోతారా? అదిగో మా బాబాయిలు. నమస్తే. తను మా చిన్న పిన్ని. హాయ్ అండి. వీళ్ళే పిల్లలు. తనే మా పెద్ద పిన్ని. హలో అండి. చేతిగా గాయం ఏంటయ్యా? ఏదో గీసుకుందండి. మరీ అంత అజాగ్రత్త అయితే ఎలా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదయ్యా. అదే గీసినట్టు లేదు, ఎవరో కోసినట్టుంది. అబ్బో, అన్నీ నీకు తెలిసినట్టే. నువ్వు రా అర్జున్, నీకు నీ రూమ్ చూపిస్తాను. జరగరా. అమ్మా ఇప్పుడెవడో తేడాగా ఉన్నాడు. రోజు నేను గమనిస్తూనే ఉంటా. జాగ్రత్త, చూసుకొనిరా. జాగ్రత్త, తగులుతుంది. ఇదిగో ఇదే నీ రూమ్. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. కూర్చో. అయ్యో, ఇంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు. చూసుకోకూడదు. సరే, ఒక్క నిమిషం. ఇందాక్కడి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు. ఇంతకీ ఎలా తగిలిందా దెబ్బ? ఏం కాదులే. ఇంకెక్కడైనా తగిలిందా? ఎలా తగిలింది ఇంతకీ? అంతేనా? నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, ఉండు. ఒలే, నేను ఇక్కడ దక్కుంటున్నా అని వాళ్ళకి ఎలా చెప్పావో జాగ్రత్త. ఎవరు నన్ను కనిపెట్టలేరు. ఎస్. రే, దాక్కునేది మొత్తం దాక్కురా. ముఖం లోపల పెట్టి ముడ్డి బయట పెట్టి. ఏంట్రా అది? ఒలే, కావాలని నన్ను నువ్వు పట్టించావు కదా, నీ సంగతి చెప్తా. చూపాడు బంగ్లా. ఎందుకో ఈ ఊరికి నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. నా ప్రేమ, నా జీవితానికి పరమార్థం ఈ ఊరిలోనే దొరుకుతుందేమో అనిపిస్తోంది. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? అక్క, అదిగో పట్నా పొలం బొక్కు. వీడేంట్రా ఇక్కడున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. మనూరు అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడేమో. అబ్బో, నీకు కూడా అన్ని విషయాలు తెలుసురా? సరే పదండి చూద్దాం. రా, త్వరగా రారా. ఎలా కూర్చున్నాడు చూడు, బండరాయిలాగా. రే, సిగరెట్ తాగుతున్నాడు రా. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదే. ఒలే, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. ఏంటి? ఇంకా అర్థం కాలేదా? పొగ తాగితే ఉత్తుత్తి పిత్తులు పాలైపోతాయి. ఉత్తుత్తి పిత్తులా? అదే ఊపిరితిత్తులు. నువ్వేంటి వీళ్ళందరికి లీడర్వా? ముందు నీకు పడాలి. పారిపోదాం, పదండి రా. అయిపోయారు నా చేతిలో. పద. అరే, వాడు మనల్ని ఎంత పరిగెత్తిచ్చాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలి. అవునరా, ఏదో ఒకటి చేయాలి. ఒలే, ఇది చూసాలా? ఏంట్రా అది? మోషన్ టాబ్లెట్స్. అమ్మో, మోషన్ టాబ్లెట్సా? భోజనం తర్వాత అన్నలు మజ్జిగ తాగుతారు కదా, అర్జున్ తాగే మజ్జిగలో ఇవి కలిపేద్దాం. బాగుంది రోయ్. ఎస్, వాడిని బాత్రూమ్ కి అంకితం చేసేద్దాం. అమ్మా, ఎంత కష్టపడుతున్నావమ్మా. ఏదిలై మేమందరికీ కల్పించేస్తాం. మీకెందుకురా శ్రమ, నేనున్నానుగా.
పర్లేదమ్మా మేము చేస్తామని చెప్తున్నాం కదా. వద్దురా, నా మాట వినండి, నేనిస్తానన్నానుగా. ఒసే సుబ్బలక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఆడక్కడ వెయిటింగ్. వెళ్ళు అంతాక్షరి ఆడు. అవునా, అంతాక్షరి ఆడుతున్నారా? అయితే మీరందరికి ఇచ్చేసేయండి, నేను వెళ్తాను. అలాగే అమ్మా. అక్క, అంతాక్షరి ఆడుతున్నారంట, మనం కూడా ఆడదాం రా. నిండా 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 ఏంట్రా అది? మజ్జిగ. తీయగుంది. ఎవడ్రా కలిపింది? నిన్నే అడిగేది, ఎవరు కలిపింది? నీ అయ్యా రాని అయ్యా. సామజఫర గమన విడి ముడ్డి మీద తన్న. హే ఆగు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏ ఆగమన్నానా? కూల్ కూల్ కూల్. ఏంటి ఆగవా? వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే గమ్మునకు. ఇదిగో అబ్బాయి, సరదాగా అంతాక్షరి ఆడుతున్నాం, నువ్వు కూడా ఆడొచ్చు కదా. నేనా? అంత్యాక్షర? ఇప్పుడా? నా వల్ల కాదండి, మీరాడుకోండి. అదేంటయ్యా అలా అంటావు? అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బతుకు జంగలాలు అవుతుందండి, నన్ను వెళ్ళనివ్వండి. అదేం కుదరదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు పాట పాడాల్సిందే. ఏదో ఒకటి పాడు. పాడు బాబు. ఇంకేం కావాలి? చెమ్ము నీళ్ళు చాలే, అది చాలే. నీకై నువ్వే వచ్చి వాళ్ళ, నీకై నువ్వే వచ్చే వాళ్ళవే, ఇకపై తిరునాళ్ళే. చాలు బాబు చాలు, మాకేం వద్దు, నువ్వు వెళ్ళు. ఎంతసేపని ఇలా ఒక్కడివే కూర్చుంటావు రూమ్లో? రా, మా ఊరు చూపిస్తాను. రా అబ్బా, రా, పర్లేదు. అదిగో కోయిదరా, రా అర్జున్.
నమస్కారం కోయిదరా. నాకు కొంచెం జోష్యం చెప్పరు? నీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది. నీకంతా మంచే జరుగుతుంది. మా అర్జున్ కూడా జోష్యం చెప్పరా? రా అర్జున్. నేను ఇవన్నీ నమ్మను. దొరా, చాలా కష్టాల్లో ఉన్నావు. నీ మనసులో చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. పొయ్యి అమ్మవారికి దండం పెట్టుకుని ముందడుగు వెయ్యి దొరా, నీకంతా మంచే జరుగుతుంది. నీ మనసులో ఉన్నది చెప్పకు. నువ్వురా. దొరా, నీ గురించి ఆ కొండదేవర చెప్పిన రహస్యాన్ని చెప్పమంటావా? దొరసానిని వెతుక్కుంటూ దొరలిద్దరి పైకి పంపి దొరకకుండా దాక్కుని దొర ఇంటికి చేరితివి. మూడవ ప్రాణం కోసం మాటు వేసి చూసితివి. దొరకబుచ్చుకుంటావో నువ్వు దొరికిపోతావో, దొరకబుచ్చుకుంటావో నువ్వు దొరికిపోతావో, దొరకబుచ్చుకుంటావో నువ్వు దొరికిపోతావో, దొరకబుచ్చుకుంటావో నువ్వు దొరికిపోతావో, దొరకబుచ్చుకుంటావో నువ్వు దొరికిపోతావో. చూసుకున్నాడు అర్జున్. అదిగో అచ్చుడు బుజ్జి మేకపిల్ల. నేను రోజు తింటా. రోజు తింటావా? అయ్యో బామ్మ, మెల్లగా మెల్లగా బామ్మ. ఇక్కడ కూర్చోండి. వైశాలి ఒళ్ళంతా కాలిపోతుంది. దగ్గర హాస్పిటల్ ఏం లేదా? లేదు అర్జున్. సరే, నా బ్యాగ్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి బామ్మకి ఇచ్చి. నువ్వు డాక్టర్వా అర్జున్? కాదు, కాబోయే డాక్టర్ని. అర్జున్, నీకోటి చెప్పనా? చెప్పు. ఈ ఊరంతా పేషెంట్సే అర్జున్. వీళ్ళందరికీ నువ్వు సేవ చేయాలనుకుంటే పర్మనెంట్గా నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మాయిని సజీవంగా దహనం చేసి రేపటికి సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇది పోలీసుల చేతగానితనం అనుకోవాలా, లేక హంతకుల తెలివితేటలు అనుకోవాలా? ఎంత దారుణం అర్జున్. అభన్ శుభన్ తెలియని వాళ్ళని ఎలా చంపేస్తారు? అర్జున్, నిన్నోటి అడగనా? అసలు అలా చంపే వాళ్ళని ఏం చేయాలి అర్జున్? నువ్వైతే ఏం చేస్తావు అర్జున్? చంపేస్తాను. ఎస్, నువ్వే కరెక్ట్. అలాంటి వాళ్ళని చంపేయాలి. అర్జున్, ఈరోజు మా పెద్దమ్మాయి సంవత్సరీకం. నువ్వు కూడా వచ్చి కూర్చో. ఈ ఇల్లు, వైశాలి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోవాలి. హలో, నువ్వు చంపాల్సిన చివరి వ్యక్తి ఊరి పొలిమేరలో ఉన్న పాడుపడ్డ భవనంలో నీ చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చంపిన మరుక్షణం దీక్షను వదిలేస్తాను. ఎక్కడికి?
వెళ్ళాల్సిన సమయం వచ్చింది. వెళ్ళాలి. తప్పదా? నమ్మేదెలా ఇంకా నా చింతే నువ్వే లేవంటే నన్నొదిలి వెళుతోందా నీ పాదం ఇక సెలవంటూ నమ్మేదెలా ఇంకా నా చింతే నువ్వే లేవంటే నన్నొదిలి వెళుతోందా నీ పాదం ఇక సెలవంటూ మాటే ఇచ్చావు వదిలేడుతున్నావు ఈ భారాన్ని ఎలా భరించను నీ ఊపిరితోనే బ్రతికేస్తున్నాను ఈ దూరంతో నన్ను వెలివేయకు వెళ్ళిపోమాకే నన్నే వదిలేసి వెళ్ళిపోమాకే నవ్వే విసిరేసి వెళ్ళిపోమాకే గుండె వలిచేసి వెళ్ళిపోమాకే ప్రాణం విడిచేసి నమ్మేదెలా ఇంకా నా చింతే నువ్వే లేవంటే నన్నొదిలి వెళుతోందా నీ పాదం ఇక సెలవంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు. నీ ఎదురుగా ఎవరైనా కనిపిస్తున్నారా? ఎస్. ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేయి.
దీక్ష దీక్ష అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నన్ను ఇన్ని రోజులు చిత్రహింసలు పెట్టారు అర్జున్. చంపేశా అర్జున్ వాళ్ళని. ఎవరాళ్ళు? వైశాలి. ఎందుకు చేసావు ఇదంతా? పైకి ఎంత అమాయకురాలాగా నటించావే. అసలు ఏమీ తెలియదు అన్నట్టున్నావు. నా చేత 2 హత్యలు చేయించావు. నా దీక్షని చంపాలనుకున్నావు. అసలు ఎందుకు చేసావు ఇదంతా? చెప్పు. చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అర్జున్. అది ఎవరైనా సరే. తప్ప ఏం చేసాం? తప్పేం చేసాం? అయితే విను, ఇది 7 గ్రామాల ప్రజల ఆత్మఘోష. 1 ఇయర్ బ్యాక్ మా అక్క త్రిపుర, ఈ దీక్ష ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాంగ్రాట్స్ త్రిపుర. ఈసారి కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్. ఈ ఇయర్ కూడా దీక్షనే సెకండ్. అవును దీక్ష, ఈసారి ఫస్ట్ వస్తానన్నావు కదా. అబ్బా ఆకలిస్తుందివే, పదండి వెళ్ళి తిందాం. చాలా కష్టపడి చదివాను. ఈసారి ఎలా అయినా ఫస్ట్ వస్తా అనుకున్నా. బ్యాడ్ లక్. అయినా నువ్వే ప్రతిసారి ఫస్ట్ ఎలా వస్తున్నావు? నువ్వు కష్టపడి చదువుతున్నావేమో, నేను ఇష్టపడి చదివాను. అయినా నాకు ఈ ర్యాంక్ల పైన మోజేమీ లేదు. నాకు సాధ్యమైనంత బాగా చదివి రాయడమే నా లక్ష్యం. నా అవసరం అలాంటిది. అయినా నాకు మెడిసిన్ అంటే ప్రాణం. మేబీ అందుకే ఫస్ట్ వస్తున్నానేమో. త్రిపుర, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? మా డాడీ వాళ్ళు రావడానికి 2 డేస్ పడుతుంది. 2 డేస్ నేను ఒంటరిగా ఉండాలి. త్రిపుర, నువ్వు కూడా నాకు తోడుగా ఉండొచ్చు కదే. కుదరదే, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంట్లో నా కోసం అందరు వెయిట్ చేస్తుంటారు. పోనీ ఒక పంచే, నువ్వు నాతో పాటు వచ్చేయి. వావ్, అయితే ఓకే. ఒక పని చేద్దాం. బస్లో పోవాలంటే బోర్. సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని వెళ్ళిపోదాం. అబ్బా కార్ ఎందుకే, బస్లో వెళ్ళిపోవచ్చు కదా. నో వే. ఫస్ట్ టైం ఒక విలేజ్కి వెళ్తున్నాం. జర్నీ ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలి. నీ పిచ్చినిది కానీ. ఏంటంజయ్య, అందరూ ఇలా వచ్చారు? అయ్యా, పెద్ద అమ్మాయి బడికి సెలవులంట కదయ్యా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చామయ్యా. అమ్మాయి ఇంకా రాలేదు. రేపు ఉదయం కల్లా వచ్చేస్తుంది. ఇంకా పాప బడి ఎంతకాలం ఉంటుందయ్యా? ఇంకెంతలే అంజయ్య, 1 సంవత్సరం. ఇంకొక సంవత్సరం ఓపిక పడితే మన కష్టాలు సగం తీరిపోతాయి. ఇది మన ఒక్కరి కష్టం కాదయ్యా, చుట్టుపక్కల 7 గ్రామాల ప్రజల సమస్య. ఎన్ని ప్రభుత్వాలు మారినా చేయనిది మీ ఒక్క కుటుంబమే చేస్తుందంటే మీ రుణం ఏం చేసినా తీర్చుకోలేమయ్యా. అంతా మీ అభిమానం. మరి ఉంటామయ్యా. అక్క, నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. దాన్ని ఫాలోయింగ్ అనరే, అభిమానం అంటారు. సరే సరే అక్క, లవ్ యూ, బాయ్. సరే ఉంటాను. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను వస్తున్న విషయం వాళ్ళకి చెప్పేసావా ఏంటి? అబ్బా చెప్పలేదు లేవే. ఇంతకు నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? ఇదిగో స్పోర్ట్స్ కార్, మై ఫేవరెట్ కార్. పద స్టార్ట్ అవుదాం. నీకు ఈ కార్ల పిచ్చేంటో ఏమో. సరే పద వెళ్దాం. అలా బయలుదేరిన మా అక్క మరుసటి రోజు ఇంటికి రాలేదు. మా అక్క శవం వచ్చింది. దానికి నేనేం చేస్తాను? త్రిపుర చనిపోయిందనే బాధ నాకు కూడా ఉంది. కానీ నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావో నీకు తెలీదు? కాదు కాదు, కానీ నువ్వేం చేసావో నాకు తెలుసు. అబ్బా కార్ ఎందుకే, బస్లో వెళ్ళిపోవచ్చు కదా. నో వే. అండ్ నీకు నాకు ఇది గుర్తుండిపోయే జర్నీ కావాలి. నీ పిచ్చినిది కానీ.
అక్క నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. దాన్ని ఫాలోయింగ్ అనరే, అభిమానం అంటారు. సరే ఇంతకీ బయలుదేరావా లేదా? లేదే, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. నాతో పాటు దీక్ష కూడా వస్తుంది. ఓ అవునా, త్వరగా రండి మరి. అరుస్తావెందుకు? దీక్ష వస్తున్న విషయం ఎవరితో చెప్పొద్దండి, సర్ప్రైజ్ ఇస్తుందంట. నువ్వు కూడా తను వచ్చేది తెలియనట్టే ఉండు. మీ మొహాలకి సర్ప్రైజ్లు బాగుండవే. సరే సరే, దీక్ష వస్తుంది, బాయ్. సరే సరే అక్క, లవ్ యూ, బాయ్. సరే ఉంటాను. మేడం మేడం ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. మా తమ్ముడు రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు మేడం. మేడం ప్లీజ్ మేడం, హెల్ప్ చేయండి మేడం. రండి మేడం. సరే పదండి. రండి మేడం, చూడండి మేడం. అయ్యయ్యో, బ్లడ్ చాలా పోయినట్టుందే. రేయ్, దీన్ని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేయండి. జాగ్రత్త, ఎవ్వరికి అనుమానం రాకూడదు. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మా ఊర్లో నా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి. చంపొద్దు. అమ్మా. అవును, నేనే చంపించాను. నేనే చంపేశాను. నేను హార్వర్డ్లో ఎంఎస్ చేయాలంటే కాలేజ్లో నేనే ఫస్ట్ రావాలి, కానీ త్రిపుర ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. ఎంత కష్టపడ్డా నేను త్రిపురని బీట్ చేయలేకపోయాను. ఎస్, నా ఆశయం కోసం నేనే త్రిపురని చంపేశాను. అసలు ఆశయం అంటే ఏంటో తెలుసా నీకు? ఆశయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీ పిచ్చి స్వార్థంతో ఎవరిని చంపావో తెలుసా?
ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా నీకు? అదిగో చెల్లె ఏడుస్తోంది. నాన్న, ఇదెందుకు తాగుతున్నావు నాన్న? ఇదంతా మంచిది కాదు కదా నాన్న. ఇదే బాధ తల్లి, మీ అమ్మ లేని బాధ. మా అమ్మ లేకపోతేనే మీ అమ్మని నేనున్నాను కదా. కన్నా బిడ్డ కంటా ఇంత కన్నీరునే ఎరుగానంట శెట్టి తల్లి పాదమింత కందకుండా పెంచానంట ఏ దిష్టి సూపు తాకొద్దు అంటూ తల్లి నేనై సాకానంట సిన్నారి మాట ముత్యాల మూట పూసింది తోట నవ్వే తోట రారారి 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 రో రారారి 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 రో రారారి 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 రో రారారి 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 కన్నా బిడ్డ కంటా ఇంత కందీరునే ఎరుగానంట సిట్టి తల్లి పాదమింత కందకుండా పెంచానంట. ఏం జరిగింది సుబ్బయ్య? చెప్పడానికి ఏముందయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. సమయానికి వైద్యం దొరక్క పట్నం వెళ్లే సగం దూరంలోనే చాలామంది చనిపోతున్నారయ్యా. వచ్చిన ప్రతి ప్రభుత్వానికి అర్జీ పెడుతూనే ఉన్నాం, కనీస సౌకర్యాలున్న ఒక హాస్పిటల్ కావాలని. కానీ ఏందమ్మా ఇలా చాటుగా మాటలు వినడం తప్పు కదా? నువ్వే కదా నాన్న నలుగురికి ఉపయోగపడే మంచి పని కోసం ఏం చేసినా తప్పు లేదంటావు. ఏంటి నాన్న, ఏంటా మంచి పని? మన ఊరి సమస్యలు, మన చుట్టుపక్కల ఊర్ల సమస్యలు పరిష్కరించడానికి ఎవ్వరు రారు నాన్న. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అదెలాగమ్మా? నేను డాక్టర్ని అవుతాను నాన్న. పాల బువ్వ పెట్టాలి ప్రేమగా అందాదాయే సీతమ్మ శిలక కాల తొవ్వ నున్నగా సేయగా కందిపోదే లేత మొలక నా తల్లి సేతులు తడితే మెత్తాని పూలై తాకే కారాల మాట పలికే గోదారిరో మాయమ్మ అలిగిందంటే సెలయేరు ఆగినట్టే నూటొక్క ఏ సంగట్టి ఆడాలిరో రారారి 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 రో రారారి 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 రో రారారి 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 రో రారారి 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 రో కన్నా బిడ్డ కంటా ఇంత కందీరునే ఎరుగానంట సిట్టి తల్లి పాదమింత కందకుండా పెంచానంట. సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నాన్న, నీకే చెప్పలేదు. ఒక్క నిమిషం నాన్న, ఫోన్ నువ్వు ఉండమ్మా, నేను చూస్తాను. ఇద్దరు టచ్లోనే ఉన్నారైతే. హలో, త్రిపుర వాళ్ళ నాన్నగారు మాట్లాడేది? అవునండి, నేనే మాట్లాడుతున్నా. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ పర్లేదు చెప్పండి. మీ అమ్మాయి త్రిపురని ఎవరో పెట్రోల్ పోసి. ఏంటండి మీరు మాట్లాడుతుంది? సారీ అండి, మీ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.
ఏం అవునండి. హలో 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 నానా నాన్న రానన్నా అమ్మ త్రిపుర నన్ను పట్టుకో త్రిపుర నిన్ను దొరకను ఆగమ్మా త్రిపుర రానన్నా త్రిపుర ఆగు తల్లి నువ్వు నన్ను పట్టుకోలేవు ఆగమ్మా త్రిపుర నిన్ను దొరకను త్రిపుర నువ్వు నన్ను పట్టుకోలేవు ఆగమ్మా రానన్నా త్రిపుర ఓ అబ్బా త్రిపుర అయ్యో త్రిపుర నాన్న అబ్బా ఏమైంది నాన్న అక్కొచ్చిందబ్బా ఎదురు చూపే ఎందుకు వస్తుందా కన్నీరు చూపే గుండె దీపం కొండెక్కిపోయే పిడుగు వడ్డ చెట్టోలే కూలిన కన్నా బిడ్డ మల్లారాదే ఈ చేత పాడే మోసే ఏ పాపం చేసినానో బ్రతికున్న సచ్చినట్టే ఓ దేవుడో ఏ ఆశ తీరక మునుపే ఈ లోపే కాలం తీరే నా తల్లి కలిసిపోయే భూతల్లితో రారారి 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 రో రారారి 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 రో రారారి 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 రో రారారి 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 రో కన్నా బిడ్డ కంటా ఇంత కందీరునే ఎరుగానంట సిద్ధి తల్లి పాదమింత కందకుండా పెంచానంట నాన్న అక్కని దారుణంగా చంపిన వాళ్ళని చంపేయాలి నాన్న భయమేస్తుందా నాన్న నా మాటలు వింటుంటే లేదమ్మా
మా అక్క MBBS పూర్తయిపోగానే ఈ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా మా నాన్నగారు హాస్పిటల్ కట్టడం స్టార్ట్ చేశారు. అక్క చనిపోగానే అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు నిల్చున్నావే ఈ పాడుబడ్డ భవనం, ఇదే ఆ హాస్పిటల్. ఈ పిచ్చి దాని స్వార్థం వల్ల ఒక్క ప్రాణమే తీయలేదు. ఇది 7 గ్రామాల ప్రజల ఆశలు, మా నాన్నగారి ఆశయాలు అన్నీ చచ్చిపోయాయి దీనివల్ల. అందుకే దీక్షని ఎలాగైనా చంపాలనుకున్నాం. పథకం పన్ని చంపే టైంకి నువ్వు చెడ్డుపడ్డావు. అప్పుడు అర్థమైంది మాకు మా దగ్గరున్న బలం సరిపోదని. భయమేస్తోంది నాన్న. అక్కని చంపిన వాళ్ళని చంపగలమో లేదోనని భయంగా ఉంది నాన్న. అలా జరగడానికి వీల్లేదు. మనకేం జరిగినా పర్లేదు, వాళ్ళని మాత్రం వదలకూడదు. ఒకవేళ మనం దీక్షను చంపగలిగినా మిగిలిన ఇద్దరిని చంపడానికి మన బలం సరిపోదు. ఎలా మరి? ఎలా? ఎవరిదైనా సహాయం తీసుకుందామా నాన్న? ఇలాంటి విషయాల్లో ఎవరు సహాయం చేస్తారమ్మా? అర్జున్! అర్జున్ నాన్న, అర్జున్ మనకెందుకు సాయం చేస్తాడు? చేసేలా చేద్దాం. ఎలా? బ్లాక్మెయిల్ చేద్దాం. అర్థం కాలేదయ్యా. ఏమని బ్లాక్మెయిల్ చేద్దాం నాన్న? కిడ్నాప్ చేద్దాం. ఎవరిని? దీక్షని. ఎస్, దీక్షను కిడ్నాప్ చేద్దాం. అర్జున్ చేత మిగిలిన ఇద్దరిని చంపిద్దాం. దీక్ష ఎలాగో మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఫైనల్ గా దీక్షను చంపేద్దాం. మన త్రిపురాన్ని చంపిన వాళ్ళని చంపేయాలి. చేతులు మనవి కావాలి, చేతులు అర్జున్వి కావాలి. అప్పుడే నిన్ను వాడుకోవాలని డిసైడ్ అయ్యాం, వాడుకున్నాం. తర్వాత చేసిన హత్యల గురించి నువ్వు పడ్డ మనోవేదన చూసి నిన్నిందులో లాగకుండా ఉంటే బాగుండేదనిపించింది. కానీ అప్పటికే ఒక హత్య జరిగిపోయింది. రెండవ హత్య చేశాక నిన్ను ఇద్దరు చూశారు. ఇక నువ్వు బయట ఉండడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే బాలుమిత్రుడిగా నిన్ను మా ఇంటికే రప్పించాం. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం నీకు అర్థమయ్యేలా చేశాం. ఎంత పెద్ద తప్పు చేసినా ఒక మనిషిని చంపడం అంటే. మాట మారుస్తున్నావు అర్జున్. ఇలాంటి దారుణాలు చేసే వారిపైన నీకున్న అభిప్రాయం ఏంటో మర్చిపోయావా? నువ్వైతే ఏం చేస్తావు అర్జున్? చంపేస్తాను. ఎస్, నువ్వే కరెక్ట్. అలాంటి వాళ్ళని చంపేయాలి. ఇంతకీ బాలు అంటే ఎవరు? గత సంవత్సరం ఇదే రోజున దీక్ష వేసిన ప్లాన్లో ఎవరైతే చంపబడ్డారో
నువ్వు ఎవరి హత్య గురించి అయితే మార్నింగ్ న్యూస్లో చూసావో, ఎవరి సంవత్సరికమైతే ఈరోజు ఇంట్లో జరిగిందో, తనే బాలు, బాల త్రిపుర సుందరి, మా అక్క. అర్జున్, ఏమైంది అర్జున్? వైశాలి, ఈ 2 హత్యలు నేను చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నువ్వే కదా చంపింది. లేదు. మరి తొందరలో నేనే కాల్ చేస్తానేమో అనుకున్నాను, కానీ సెకండ్ మర్డర్ అప్పుడు మరి ఈ 2 హత్యలు చేసింది బాలు. బాలు. అవును. బాలునా? నువ్వు పిట్టకథలు చెప్తే నమ్మడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నిన్ను చంపకుండా వదలను, కానీ దానికంటే ముందు అర్జున్, 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 ప్రాణం పోతుందే ఇలా. అర్జున్, అర్జున్. వదులు చైతి. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. అర్జున్, అర్జున్, వద్దు అర్జున్, అర్జున్, నన్ను చంపొద్దు ప్లీజ్. అర్జున్ వద్దు, మీ కాలు పట్టుకుంటూ నన్ను వదిలేయండి. వద్దు వద్దు, మీ దండం పెడతా. నన్ను వద్దు, నన్ను చంపొద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి. అర్జున్ ప్లీజ్, నన్ను వదిలేయండి, వదిలేయండి నన్ను. వద్దు అర్జున్, నన్ను చంపొద్దు అర్జున్.
ఆశయం అనేది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఆశయంలోనే స్వార్థం ఉంటే ఆ ఆశయానికి అర్థమే లేదు. వైశాలి, ఈ ఆశ మాకూడదు. నేను లేననో ఏదో జరిగిందనో కొన్ని వేల మందికి మంచి చేసే ఆశయం ఆకూడదు. నాన్న జాగ్రత్త. అర్జున్, నిన్నోటి అడగనా? ఏంటి? ఏం లేదులే. వైశాలి, నిన్నొకటి అడగనా? ఈరోజు నుంచి బాలు ఆశయం మన ఆశయం కావాలి. అయ్యో సారీ.